తొలగించాలి అనుమతి లేని బోర్లు వెంటనే తొలగించాలి అనుమతి లేని బోర్లు వెంటనే. నా పేరు బాబూజీ. నేను లక్కవరం గ్రామానికి చెందిన వాళ్ళని. మా గ్రామంలో అక్వా రొయ్యల చెరువులు తవ్వి అది ఇది అక్వా ఏరియా అక్వా జోన్ వచ్చేసారని చెప్పి ఫిషరీస్ వాళ్ళు వీళ్ళందరూ లెటర్లు ఇచ్చారండి. చెరువులు చేసే వాళ్ళు అందరూ చేస్తున్నారు. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అలాంటిది ప్రతిరోజు ప్రొద్దుట ఏం తిన్నాం సాయంకాలం ఏం తిన్నామని తిండి గురించి చూస్తున్నారు. ఆ తిండి పండించే రైతుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు పట్టించుకోవట్లేదు, లోకల్ లీడర్లు పట్టించుకోవట్లేదు. రైతు లేకుండా ఎటువంటి ప్రభుత్వం కానీ ఎటువంటి గవర్నమెంట్ కానీ ఉండదు. అలాంటిది రైతు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు ఈ లక్కవరం మలికిపురం మండలంలో ఎంతమంది ఆక్వా జోన్లు ఉన్నాయి అన్నది లెటర్లు ఫిషరీస్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఆక్వా జోన్ అంటే ఏంటన్నది కూడా తెలియనోడు కూడా ఆక్వా జోన్లో ఉన్నది మాకు పర్మిషన్ ఇచ్చారన్నారు. పంట పొలాల మీద ఎటువంటి పర్మిషన్ ఎలా ఇస్తారండి? ఉప్పు నీటి బోర్లు వేసుకోవడానికి ఎక్కడ పర్మిషన్ ఇస్తారన్నది కూడా తెలియనోడు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారండి. ఉప్పు నీటి బోర్ వేయడానికి ఎక్కడ పర్మిషన్ ఇస్తారన్న విషయం తెలియదు అండి. అయినా అలా చెప్తున్నారు. ఈ అధికారులు అందరూ కూడా ఆళ్ళవైపు ఉన్నారు. మా లక్కవరంలో ఒకటి జరుగుతుంది, రాజుల హవా జరుగుతుందండి. చెరువు చేసేవాళ్ళు రాజులు, చెరువుకి సంబంధించిన మేతరంబి వాళ్ళు రాజులు, రొయ్యి చీడు కొనేవాళ్ళు రాజులు, అందరూ రాజులే. మధ్యలో ఉన్న తర్వాత ఉన్న అందరూ ఉన్న వాళ్ళు అందరినీ కూడా వాళ్ళు అధికారంలో పెట్టుకుని రాజులు కూడా అధికారాన్ని కొనేసి మాకు రైతులందరినీ ఒక ఇబ్బంది పెడుతున్నారు. అది మాత్రం దృష్టి అందరికీ తెలుసు, రైతులకి తెలుసు, ఇక్కడ ఉన్న అధికారులకు తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. అయినా వాళ్ళ విషయమే మెజారిటీ చేస్తున్నారు. చిన్న రైతులను ఎవరిని పట్టించుకోవట్లేదు. దీని విషయమే మేము గవర్నమెంట్ చేస్తున్నాం. గవర్నమెంట్ చేయకుండా ఎలాగైనా రేపైనా దేవుడు కనుగరించి మమ్మల్ని అందరూ చూస్తారని ఈ మీడియా ప్రకారంగా అందరినీ వేడుకుంటున్నాం. మీరు ఈ విషయంలో కొంచెం అంతా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు ముత్యాల శ్రీనివాసరావు, మానవ హక్కుల వేదిక. మలికిపురం మండలం లక్కవరం గ్రామంలోని కనుమల దొడ్లో 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత 5 సంవత్సరాల నుంచి ఆ భూముల్లో సరైనటువంటి పంటలు పండక రైతాంగం 30 మంది వరకు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక 15 ఎకరాల్లో రైతాంగ వ్యవసాయదారుల్లో ఉన్నటువంటి క్షత్రియ సామాజిక వర్గం ఉప్పు నీటి ఆక్వా సాగు చేస్తున్నారు. కానీ మంచినీటి ఆక్వా సాగు నిమిత్తం అని చెప్పేసి అనుమతులు తెచ్చుకొని ఉప్పు నీటి సాగు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి 85 ఎకరాలు వ్యవసాయ భూమి సర్వనాశనం అయిపోయింది. ఆ భూముల్లోని కనీసం గతంలో అయితే 50 నుంచి 60 బస్తాలు పండేది. ఇప్పుడు కనీసం 10 బస్తాలు పండించలేని పరిస్థితులు ఉంది. దీని మీద రైతులు అనేక సార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. అలాగే ఈ ఉద్యమానికి కూడా మానవ హక్కుల వేదిక తరపున మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వెళ్ళడమే తప్ప దాని మీద ఉన్నటువంటి సరైన చర్యలు తీసుకోలేదు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగం దౌర్జన్యంగానే దాంట్లో ఆక్వా సాగు చేయడం జరుగుతుంది. దీని మీద తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని ఉప్పు నీటి సాగుని వెంటనే చెరువులను రద్దు చేయాలని చెప్పేసి, అలాగే అనుమతులు లేనట్టు బోర్లు తీసేయాలని చెప్పేసి మానవ హక్కుల వేదిక తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎల్లమిల్లి సత్యనారాయణ అండి. మాది లక్కవరం గ్రామం. కనుమల దొడ్లో మాకు వ్యవసాయ భూములు ఉన్నాయి. నాతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు. వారందరికీ ఆ కనుమల దొడ్లో భూములు ఉన్నాయి. మాదంతా వ్యవసాయ కుటుంబం అండి. చిన్న సన్నకారు రైతులు మేము అంతాను. 6 ఎకరం భూములు ఉన్న వాళ్ళు మేము అంతాను. మా పక్కనే రాజులు ఆక్వా రొయ్యలు సాగు చేస్తున్నారు. రొయ్యలు సాగు చేసి 15 ఎకరాలు సుమారుగా వాళ్ళు రొయ్యలు సాగు చేస్తున్నారు. 15 ఎకరాల వల్ల 85 ఎకరాలు, మొత్తం 100 ఎకరం దొడ్డి అండి. అది 100 ఎకరం దొడ్డికి 85 ఎకరాలు మేము లాసిపోతున్నాం. వాళ్ళైతే ఆక్వా సాగు చేసి వాళ్ళైతే లబ్ధి పొందుతున్నారు. మా భూములు అయితే బీడు బారిపోయి జమ్మి పెరిగిపోతుంది. కనుక మాకు అధికారులు మరి న్యాయం చేయాలి. మా భూములు అయితే ఎటు కాకుండా పోతున్నాయి. ఎప్పటి నుంచో మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. మాకైతే న్యాయం జరగట్లేదు. కోర్టులకు వెళ్తున్నాం. కోర్టులో కూడా మాకు న్యాయం ఇంతవరకు జరగలేదు. మా 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 రైతుల పక్షాన్ని మీరు అధికారులు అందరూ పనిచేయాలని చెప్పి మేము ఇప్పుడు వచ్చి మేము ఆఫీసులో మేము మాట్లాడుతున్నాం. మీరందరూ మాకు న్యాయం చేయాలి, మాకు సహాయం చేయాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. కత్తిమండ గ్రామం మాది. నేను గెడ్డం నాగేశ్వరరావుని. లక్కవరం గ్రామంలో 10 సంవత్సరాలు బట్టి 8 ఎకరాలు పొలం చేస్తున్నామండి. ఆ పొలానికి 5 సంవత్సరాలు బట్టి బీడైపోయి నష్టపోయాము. 5 సంవత్సరాలు అయింది ఆ చెరువులేసి. వాళ్ళతోటి ఆడలేక మీ గవర్నమెంట్ని కోరుకుని మేము మాకు నష్టపరిహారం 5 సంవత్సరాలు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుచున్నాం. నా పేరు గొలిసెట్టి అప్పారావు. మట్టపర్రు మా గ్రామం. నాకు శివకోడు గ్రామంలో 20 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. నాకు 15 సంవత్సరాల నుంచి రాజోలు కోర్టులు వేసాను, అమరావతి కోర్టులు వేసాను. అందరూ అన్నీ కూడా నాకు
కలెక్టర్లో స్టే ఇస్తున్నారు. ఈ పిసరాపిసర్లో లంచం తీసుకుని నాకున్న పొలం అంతా కూడా ఇది కొంత, ఇది మోది, ఇది మురికాలవ అని తప్పుడు సమాచారం ఇచ్చి ఈ ఆక్వా వీళ్ళు స్పెషల్ ఆఫీసర్లో పైన ఉన్న వాళ్ళు ఏడీతో సహా లంచాలు తీసుకుని తప్పుడు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకి అధికారంగా ఇది ఇస్తున్నారు. వాళ్ళు ఏది పర్మిషన్ ఉందో నాకు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. అది మళ్ళీ నేను కోర్టు చుట్టూ తిరిగేటప్పటికి అది రుజువు చేసుకోవడానికి బోల్ టైం పడుతుంది. దానివల్ల మొత్తం పొలం అంతా కూడా జమ్ము పెరిగిపోతుంది. దయచేసి గవర్నమెంట్ వారు అంటున్నారే కానీ ఇది ఏమి చిన్న రైతులు పట్టించుకోవటం లేదు. అందుకని ఇప్పుడు ఈ వీడియోని చూసి మీరు ఒక్కసారి ఈ వీడియోని పట్టుకుని ఎంఆర్ఓని పట్టుకుని మా పొలాలు ఎక్కడ ఉన్నాయో చెప్తే స్పెషల్ ఆఫీసర్కి 100 సార్లు కాగితాలు ఇచ్చాం. ఇప్పుడు కూడా కోర్టులో నడుస్తుంది. రేపు ఎల్లుండో నేను కమిషనర్ వేయించాను. వస్తాడు కమిషనర్ వచ్చి చుట్టూ ఉన్నాయి నేను పెట్టింది అవునో కాదో చూసి మరి ఆయన చేస్తాడో లేదో. అయినా కానీ మాకు ఆదుర్త అక్క మేము ఈటీఓల్ని వీళ్ళని సహకరించుకుని స్పెషల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాం. దీన్ని దయచేసి మీరు కనుకరించి నా ఆవేదన గుర్తుపెట్టుకుని మీరు చిన్నకారు రైతులకు న్యాయం చేయండి. మీ రాజులు సంఖ్య నాకొద్దు. రాజులు పొడుగు నుంచి కూడా చిన్నకారు రైతుల్ని నీది ఎంతకి ఇస్తావు, 10,000కి ఇస్తావా, అది ఊడ్చుకో అని ఇలా బెదిరించి 3 ఎకరాల్లోంచి 14 ఎకరాలకు అయిపోతున్నారు ఈ రాజులు. దయచేసి మీరు ఇవన్నీ చూడండి. ఏమండి మేము 3 అన్నదమ్ములే అండి. 3 అన్నదమ్ములకు పంచుకున్నామండి. ఆస్తులు సమానంగా ఉన్నాయి. ఏం చేశారంటే నేను కలపలో 40 సంవత్సరాలు పాలితం చేసి చెరువులు కప్పెట్టానండి. చేలు కప్పెట్టుకున్నానండి. తోటలు చేసుకున్నాను నేను. వాళ్ళు చెరువులు తవ్వారండి నాతో చెప్పకుండా. కానీ ఏమండి నేను ఇక్కడ లేనండి. ఏమండి కష్టపడి 40 సంవత్సరాలు ఉండి 4 ఎకరాలు కప్పెట్టుకున్నానండి. చెరువు మా అన్నయ్య కొడుకు చెడిపోతుంటే అండి అదే పొంది ఎరా వేసుకోరా, నా కొడుకు ఎడితే మీరు ఆపేసారా అన్న, ఎడుతున్నావు కాబట్టి వేసుకోరా అన్నానండి. వేసుకున్న దాకుంటే నన్ను ఏం చేశారండి, 2 సంవత్సరం 30 బత్తా చెరువులో వేసేసండి ఉప్పు. వాళ్ళు పైగా ఏం చేశారండి, బత్తాలు సంచులు కప్పెట్టేసారండి. నేను బయట తీసుకెళ్ళండి. కానీ నేను అడగలేదండి. ఎందుకు అడగలేదు, మనం చూడలేదు కళ్ళారని. అందుకు కాబట్టండి ఈ సంవత్సరం ఏం చేశారండి, వాళ్ళు ఒకళ్ళ చెరువులోంచి డైరెక్ట్గా బోలో తోడేసండి. నేను ఆపేసానండి ఈ బోరు. ఇంకొకళ్ళు ఇచ్చారండి, ఎవరో కాదండి మా అన్నయ్య గారు వాళ్ళే ఇచ్చాడండి. మా అన్నయ్య గారు వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేయాలండి, రే మాయ ఇలా చేస్తున్నాను నేను, నీకు అంగీకారం అని నన్ను అడగలేదండి. ఏమండి 2 సంవత్సరం ఏం చేశారంటే చూపేసి తోడుకున్నారండి, ఆపేసానండి. మరి ఈ సంవత్సరం బోలో తోడేసారండి. ఈ కాడ నుంచి అక్కడికి నాకు నెలకి ఆ తోట ప్రత్యేకంగా అండి 6,000 కాడే అడిగిదండి. ఇవాళ 1,100 కూడా పట్టలేదండి వీళ్ళు ఉప్పు వేయటం వల్ల అండి. మీకు అర్థం లేదండి. ఏం చేస్తున్నారంటే అండి వీళ్ళు రోతులు వేసేస్తున్నారండి, ఉప్పు పొగులు మాలేసారండి. బత్తాలు తీసానండి, ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. నాకు సమాధానం చెప్పలేదండి అప్పుడు. ఎందుకంటే ఆడు కొడుకు కూడా ఫోన్ చేశాడు, మన కొడుక్కి ఏ సమాధానం ఇవ్వలేదండి నాకు. మీకు అర్థం లేదండి. నాకు సమాధానం అవుతుంది, నాకు ఒళ్ళు మండిందండి. అండి మా అన్నయ్య గారు పాప అండి, చెరువు వేసుకున్నాడు మా అల్లుడు. పక్క వాళ్ళకి ఒకళ్ళకి రైతుకేమో డబ్బు కడతాడండి, ఒకళ్ళకి డబ్బు కడతలేదు. ఉన్న వాళ్ళు ఏమైపోతారండి, పక్క రైతులు అంతా మీరే చెప్పండి ధర్మం. పక్క రైతులు అందరూ ఏమైపోతారండి అంటే బాగున్న వాళ్ళు బాగుపడిపోవాలి, దరిద్రుడు చెడిపోవాలా అండి? చెప్పండి, సమాధానం చెప్పాలి కదండి. ఎవరైనా సరే పక్క రైతు ఎటువంటి వాడైనా సమాధానం చెప్పాలండి. నేను గమనం ఏమడుతున్నా అంటే చెరువులు ఆపేయాలండి. చెరువులు ఆపలేదు అనుకోండి, ఎంత కాడికైనా వెళ్తానండి.